మానవుడు లేదా మనిషి భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. అంటే శాస్త్రవేత్తలు అంచనా వేసి భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 84 లక్షల జీవరాశుల కంటే ఉత్కృష్టమైన వాడు, తెలివి కలిగిన వాడు, అన్నిటికంటే అప్డేట్గా ఉన్నవాడు, దాన్ని ఏమంటారు, స్మార్ట్గా మారిపోతున్నవాడు ఎవరంటే మనిషి. ఈ జంతువుల కంటే తెలివిగా ఉన్నాడు, అన్ని జంతువుల కంటే. హల్లెలూయా. ఈ జంతువులు మనిషి ఒకే రోజు పుట్టిన. ఎప్పుడు పుట్టించాడు దేవుడు జంతువుల్ని మనిషిని? సృష్టి 6 రోజులు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ జంతువుల్ని మనిషిని ఎప్పుడు కలుగు చేశాడంటే 6వ రోజు కలుగు చేశాడు. ఏ రోజు కలుగు చేశాడమ్మా? 6వ రోజు. అంటే ఒకే కాలములో ఇంచుమించుగా ఒకే దినంలో జంతువుల్ని మనిషిని దేవుడు కలుగు చేసిన. జంతువులు పూర్వం కలుగు చేయబడినప్పుడు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. మనిషి ఏం చేస్తున్నాడంటే తన జ్ఞానాన్ని బట్టి, తన తెలివిని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాడు. చూడండి, జంతువులు పుట్టినప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. ఒక కోతి, ఇంతకాలమైనా చలి విపరీతంగా ఉంది కాబట్టి మనం కనీసం ఒక చలికోట్ అయినా తయారు చేసుకుందామని కోతి చలికోటు కూడా తయారు చేసుకోలేకపోయింది ఇప్పటికి కూడా. సింహం అడవిలో గర్జిస్తున్నా, అడవికి రాజు అనేసి మనం పిలుస్తున్నా, వర్షం వస్తున్నప్పుడు తడస్తాంది, కానీ వర్షం వస్తున్నట్టు అప్పుడు నేను తడవకుండా ఉండాలి, కనీసం ఒక గొడుగైనా తయారు చేసుకుందాం అనేసి సింహం గొడుగైనా తయారు చేసుకుందామా? లేదు. ఇదో ఈ ముళ్ళ బాటలో ముళ్ళుండే మార్గంలో నడవాలి కాబట్టి గొర్రెలుగా మేకలుగా మేమేం చేద్దామంటే ముళ్ళు గుచ్చుకోకుండా కనీసం చెప్పులైనా తయారు చేసుకుందాం అని అవి చెప్పులు కూడా తయారు చేసుకోలేకపోయాయి. భారీ కాయము కలిగినటువంటి ఏనుగు అరణ్యంలో తిరిగి గీంకరిస్తున్నటువంటి ఏనుగు అక్కడక్కడ కూర్చునేదానికి, రెస్ట్ తీసుకునేదానికి కనీసం ఒక కుర్చీ అయినా తయారు చేసుకుందాం అనేసి కుర్చీ కూడా తయారు చేసుకోలేకపోయింది. హల్లెలూయా. అలా ఏ జంతువు అయినా, ఒక పాము కనీసం ఒక నివాస స్థలాన్నైనా ఏర్పాటు చేసుకుందాం, ఒక ఇల్లు అయినా కట్టుకుందాం అనేసి సొంతంగా ఇల్లు అయినా కట్టుకునిందా? చీమలు పెట్టిన పుట్టలో పాములకు ఎరువైనట్లు. అంటే చీమలు పుట్టలు పెడితే ఆ పుట్టల్లోకి ఏది వెళ్ళి చేరింది? పాము వెళ్ళి చేరింది. హల్లెలూయా. చూడండి, దేవతగా దాన్ని ఆరాధిస్తున్న పాము ఎలా ఉంది అలానే ఉంది. పాము ప్రారంభంలో పాకేది, మనిషి ఏం చేసేవాడు? నడిచేవాడు. పాము పాకుతా ఉంది, మనిషి నడుస్తున్నాడు. పాము పాకుతా ఉంది, మనిషి నడుస్తున్న మనిషి సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. పాము పాకుతా ఉంది, వీడు స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాడు. పాము పాకుతా ఉంది, వీడు కారులో వెళ్ళిపోతున్నాడు. పాము పాకుతా ఉంది, వీడు ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాడు. పాము పాకుతా ఉంది, వీడు ర్యాకెట్ వేసుకొని చంద్రమండలం దాటి, గ్రహాలు దాటి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎంత అప్డేట్ అయిపోతున్నాడు చూడండి. అంటే జంతువులకు లేని జ్ఞానం, ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులకు కానీ, జలచరాలకు కానీ, జంతువులకు కానీ వేటికి లేని జ్ఞానం మనిషికి ఇచ్చాడు. 1000 సంవత్సరాల్లో లేని అభివృద్ధి 100 సంవత్సరాల్లో జరిగింది. 100 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి 10 సంవత్సరాల్లో జరుగుతుంది. 10 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి 1 సంవత్సరంలో జరుగుతుంది. 1 సంవత్సరంలో జరిగే అభివృద్ధి 1 నెలలో జరుగుతుంది. 1 నెలలో జరిగే అభివృద్ధి 1 రోజులో జరుగుతుంది. 1 రోజులో జరిగే అభివృద్ధి 1 గంటలో జరుగుతుంది. 1 గంటలో జరిగే అభివృద్ధి 1 నిమిషంలో జరిగిపోతుంది. అంత స్పీడ్గా, అంత స్మార్ట్గా మనిషి మారిపోతా అన్నాడు. కారణం ఏంటి? జంతువులకు లేని తెలివి, జంతువులకు లేని జ్ఞానం మనిషికే ఎందుకుందంటే, దేవుడు తన స్వరూపంలో తన పోలికగా ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. మనిషి ఎందుకంటే ఇంత జ్ఞానం కలిగిన వాడు, మనిషి ఎందుకు ఇంత గొప్పవాడు కనపడతాడు, మనిషి ఎందుకు ఇంత స్మార్ట్గా మారిపోతాడు రానంటే, మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. తన స్వరూపంలో చేశాడు గనక, దేవుని పోలిక, దేవుని స్వరూపం మనిషికి ఉంది గనక వాడు జ్ఞానవంతుడయ్యాడు. జంతువుల్లో లేదు దేవుని స్వరూపం, జంతువుల్లో లేదు దేవుని పోలిక, కానీ మనిషికి ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు మనిషికి? ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, శాసనాలను పాటించాల్సింది నీవు గనుక, ఆజ్ఞలను అనుసరించాల్సింది నీవు గనుక, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించాల్సింది నీవు గనుక, దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సింది నీవు గనుక. అందుకే ప్రకటించాల్సి, అనుసరించాల్సిన మనకేం చేశాడు దేవుడు? దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చక్కటి తెలివినిచ్చాడు. ఈ శాసనాలను ఆలోచన చేయాలి, దీన్ని ధ్యానించాలి, దీని ప్రకారం జీవించాలి, దీన్ని ఇతరులకు ప్రకటించాలనేసి దేవుడు జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానాన్ని దేనికోసం వాడుతున్నాడు మనిషి? నాన్న ప్రార్థన కూర్చో.
కూర్చోరా. దేనికి దేనికి వాడుతున్నాడు? దేనికి వాడుతా అన్నాడంటే పాపం చేయడానికి వాడుతా అన్నాడు. తన జ్ఞానాన్ని దైవ వాక్యాన్ని ధ్యానించే విషయంలో వాడకుండా పాపం ఎలా చేయాలని వాడుతా అన్నాడు. అపవిత్రమైన కార్యాలు ఎలా చేయాలని వాడుతున్నాడు. దుష్ట కార్యాలు, దుర్మార్గపు కార్యాలు ఎలా చేయాలో దాని కొరకు తన జ్ఞానాన్ని వాడుతున్నాడు, కానీ దేవుని కొరకు వాడడం లేదు. అందుకే బైబిల్లో కూడా మనం చూస్తే మనిషి అసలు భయం లేదంట మనిషికి. ఏం లేదంటే మనిషికి భయమే లేదు. ఎవరంటే? దేవుడంటే భయం లేదు. హల్లెలూయా. ఎమ్మెల్యే అంటే భయం, సీఎం అంటే భయం, పోలీస్ అంటే భయం, ఒక పాము అంటే భయం, కుక్క అంటే భయం, బల్లి అంటే భయం, బొద్దింకంటే భయం, అన్నీ అంటే భయం. చూడండి, అన్నీ అంటే భయం, కానీ ఎవరంటే భయం లేదంటే దేవుడు అంటే భయం లేదు. ఇప్పుడు దేవుడు అంటే భయం అంటే అందరూ ఏం చేసి ఉండాలి? అమ్మో దేవుడు సన్నిధానానికి వెళ్ళకపోతే అమ్మో చాలా ప్రమాదం అనేసి భయపడి రావాలి. నరకంలో వేస్తాడు దేవుడు అనే భయం ఉండాలి. కానీ మన వాళ్ళు దేనికి భయపడిపోయారంటే చలికి భయపడిపోయారు. ఇప్పుడు ఫోన్ చేసేవనుకు ఎందుకయ్యా రాలేదు, ఎందుకమ్మా రాలేదంటే చలిగా ఉందయ్యా అందుకే రాలేదు. చలికి భయపడిపోయావా? వర్షానికి భయపడిపోయావా? వాతావరణానికి భయపడిపోయావా? దేవుడు అంటే భయం లేదా? భయం లేదు. మనిషి అలా భయము విడిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. నన్నెవడు చూస్తాడులే, నన్నెవడు చేస్తాడులే, నన్నేం చేస్తాడులే అన్నట్టు మనిషి బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలన చేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి ఒక మాట, అద్భుతమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేను చదువుతాను. కనబడని సృష్టము ఏదియు లేదు. తేటగా ఉందంట. అందరూ నాతో పాటు చెప్పండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నదంట. ఎలా ఉందంట? అసలు ఆయన కనబడందంటూ ఏది లేదు, అన్ని తేటగా కనపడుతున్నాయంట. 4 గదుల మధ్యలో మనుషులు చేసే తప్పులు కావచ్చు, చీకటిలో చేసే కార్యాలు కావచ్చు, ఎవరో నన్ను చూడలేదులే, నన్ను గమనించలేదులే అని మనుషులు అనుకుంటున్నారేమో. కానీ దేవుడేమంటున్నాడంటే ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏది లేదంట, అన్నీ కనపడతాయంట. ఎంత సమస్తము మరుగు లేక తేటగా కనపడతా ఉందంట. హల్లెలూయా. ఆయన కన్నుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరంట, ఏది మరుగు కాలేదంట, తేటగా కనపడతా ఉందంట. హల్లెలూయా. చూడండి, మనుషులకి ఇది అర్థం కాకుండా మనుషులు ఏం చేస్తా ఉంటారంటే ఎవరు మమ్మల్ని చూడలేదులే అని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడు తెలుసా? ఎప్పుడు దారి తప్పుతాడు తెలుసా? ఎప్పుడు పాపం చేయడానికి ప్రయత్నిస్తాడు తెలుసా? ఎవరూ నన్ను చూడలేదు, ఎవరూ నన్ను గమనించలేదు, నేను చేస్తున్న పని ఎవరూ చూడలేదు, ఎవరూ గమనించలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే తప్పు చేయడానికి ముందడుగేస్తాడు. ఒకసారి అంట ఈ బోరు కాడ, బోరు తెలుసు కదమ్మా, ఏమ్మా పద్మమ్మ బోరు తెలుసా? బోరు తెలుసు కదా. ఈ బోరు కాడ ఏం చేస్తా అంటారంటే నీళ్లు పట్టుకుంటా అంటారంట. కొంతకాలం క్రితం ఆ బోర్లు ఉన్నాయి కదా, ఆ బోర్లు కాడ కొలాయిలు లేనప్పుడు, ఇప్పుడున్న టెక్నాలజీ లేనప్పుడు బోర్లు ఉన్నాయి కదా, ఆ బోర్లు కాడ వరుసగా బిందులు పెట్టి పట్టుకుంటా అన్నారు నీళ్లు. పట్టుకుంటా అంటే ఒక ఆమె బిందు పెట్టి నీళ్లు పట్టుకుందాం అనుకున్న టైంలో మన బ్యాచ్లో ఒక ఆమె వచ్చింది. ఎవరు? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవురాలు వచ్చి ఏం చేసిందంటే ఆ బిందుని తీసి ఆ బిందు దోసి ఈ బిందు పెట్టిందంట. బిందు పెట్టేసరికి నేను క్యూలో ఉంటే నా బిందుని దోసి ఈ బిందు పెడతాది అనేసి ఆమె కోపం వచ్చి ఏం చేసిందంటే ఆ బిందుని బకాన్ దన్నిందంట. బకాన్ దన్నేసరికి ఆమె కోపం వచ్చి ఆమెను తిట్టడం మొదలు పెట్టింది. ఫస్ట్లో గదా యుద్ధాలు జరిగాయి. ఏం యుద్ధాలు? గదా యుద్ధాలంటే మన వాళ్ళు బిందులతో యుద్ధాలు చేసుకుంటారనమాట. అప్పట్లో అలాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు అంత కనపడడం లేదు. కానీ అప్పట్లో అలా కొట్టుకునేవాళ్ళు, బిందులతో బోకులతో అలా కొట్టుకునేవాళ్ళు. అలా కొట్టుకుంటా ఈమె పచ్చి బూతులు ఆమెను తిడతా ఉంటే ఆ పక్క నుండి ఆంకన్నా ఎక్కువ ఆమె తిడతాందంట, ఆంకన్నా ఎక్కువ ఈయన తిడతాందంట. ఇలా తిట్టుకుంటూ అరుచుకుంటున్న సమయంలో
ఆ దారి గుండా తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ చేతులు పెట్టుకొని పాస్టర్ గారు నడుచుకుంటా వస్తా అన్నాడంట ఆ దారి గుండా అనుకోకుండా ఆ టైంలో. ఆ పాస్టర్ గారిని చూసిన వెంటనే ఈ విశ్వాసం ఏం చేసిందంటే ఇంతసేపు తిడుతూ ఇంతసేపు గదా యుద్ధం చేస్తున్న ఈమె వెంటనే బింది పక్కన పెట్టేసి ముసుకేసుకొని హల్లెలూయా స్తోత్రం అని తిడతా ఉంటే ఈమెం చేస్తుంది, హల్లెలూయా స్తోత్రం. ఎంతసేపు ఈ యాంకర్ని ఎక్కువ అరిసింది ఈమె, ఇప్పుడు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అంటా ఉందంట. అంటా ఉండేసరికి ఆమెకేం అర్థం కాల, ఒరే ఇంతసేపు నాకన్నా పచ్చిబూతులు తిట్టింది కదా, నాకన్నా భయంకరంగా అరిసింది కదా, ఇప్పుడేంది హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అంటుంది, ఇదేంది హల్లెలూయా అదేంది హల్లెలూయా స్తోత్రం అంటుంది అంటే నాకు తెలియని భాషలో ఏదో తిడతాంది ఈమె తిడతాంది నేను ఎట్లయినా అనేసి ఆమె ఏం చేసిందంటే, నాకు కాదే హల్లెలూయా, మీ నాన్నకు హల్లెలూయా, మీ అమ్మకు హల్లెలూయా, మీ భర్తకు హల్లెలూయా, మీ పిల్లలకు హల్లెలూయా, మీ ఫ్యామిలీ మొత్తానికి హల్లెలూయా అనిందంట ఆమె. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని, ఎందుకు ఆమె సైలెంట్ అయిపోయింది? ఎంతసేపు తిట్టి ఇప్పుడేమో పెద్ద భక్తురాల్లాగా ఎందుకు నటిస్తుంది? పాస్టర్ గారు నన్ను చూస్తాండారు, పాస్టర్ గారు చూస్తుండారు కాబట్టి నేను విశ్వాసలాగా మారిపోవాలనేసి వెంటనే విశ్వాసలాగా మారిపోయాయి. అంటే ఎవరైనా చూస్తే తప్పును పట్టుకుంటారనేసి ఏం చేస్తాడంటే మనిషి సైలెంట్ అయిపోతాడు, తప్పు చేయడానికి ముందుకు వెళ్ళడు. ఎవరైనా చూస్తున్నారు గమనిస్తున్నారు మనం చేసే తప్పునన్నప్పుడు తప్పు చేయడానికి సిద్ధపడ్డావు. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమొచ్చేసాయంటే ఈ హోటల్స్లో కావచ్చు, పెద్ద పెద్ద బట్టల షాప్లో కావచ్చు, లేదా బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, ఏం పెడుతున్నారంటే సీసీ కెమెరాలు పెడతా ఉంటారు. ఏం పెడతా ఉంటారు? సీసీ కెమెరాలు పెడతా ఉంటారు. ఆ సీసీ కెమెరాలు పెట్టి కొన్ని చోట్ల ఏం రాస్తారంటే ఆ సీసీ కెమెరాలు ఉన్నాయనేసి, ఇదో ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాల యొక్క కన్నుల సైగలో మీరున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేసి ఇంగ్లీష్లో రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారు మా ఇంగ్లీష్లో? కాబట్టి రాసి ఉంటారు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే అమ్మో సీసీ కెమెరాలు ఉన్నాయనేసి తప్పు చేయడానికి మనిషి సాహసం చేయడంలే. నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ చెన్నైలో మెట్రో ట్రైన్ ఉందన్నమాట. మా అత్త కోవిడ్ నుండి అప్పుడు వచ్చినప్పుడు తీసుకురావడానికి పోతే ఫస్ట్ టైం మెట్రో ట్రైన్లో ఎక్కినాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లిఫ్ట్లో అంటే టికెట్ తీసుకొని, టికెట్ ఉంటే లోపలికి పోవచ్చు అనమాట. లోపలికి పోయినప్పుడు అక్కడ పైకి 3-4 అంతస్తుల పైన కూడా ఉంటాయి పోయేదానికి ఆ మెట్రో ట్రైన్స్. కాబట్టి లిఫ్ట్లో పోయే అవకాశం ఉంటుంది. ఆ లిఫ్ట్లో కూడా ఏం రాసిండారంటే ఇంగ్లీష్లో రాసిండారు, ద అండర్ సీసీ కెమెరా సర్వెంట్స్ అనేసి ఏదో రాసిన్నారు ఇంగ్లీష్లో. అంటే మీరు సీసీ కెమెరాలు మిమ్మల్ని గమనిస్తాండాయి అనేసి ఇంగ్లీష్లో రాసిన్నారు అక్కడ కానీ సీసీ కెమెరాలు లేవు. ఎందుకు అలా రాసిన్నారనేసి దాన్ని మళ్ళీ ఆలోచన చేస్తే మళ్ళీ తెలుసుకుంటే ఏంటంటే ఈ యవనస్తులు ఏం చేస్తాంటారంటే ఈ కాలేజీలకు వెళ్ళేటప్పుడు లేదా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు లవ్ల్లో పడి ఈ లవర్స్ ఏం చేస్తుంటారంటే ఈ దాన్ని ఏమంటారు, ఆ లిఫ్ట్ 4 గదులుగా ఉంటుంది కదా, ఆ డోర్ క్లోజ్ అయిన వెంటనే వీళ్ళు దాంట్లో చేయకూడని తప్పుడు కార్యాలు ముద్దులు పెట్టుకోవడం, రకరకాల పోకిరి శాస్త్రాలు ఇలాంటి పనికిమానుల పనులు చేస్తూ ఉంటే వీళ్ళు మనం చూడలేదు కాబట్టి ఏమేమో చేస్తూ ఉంటారు, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆడ సీసీ కెమెరా లేకపోయినా సీసీ కెమెరా మిమ్మల్ని గమనిస్తుంది, కనుసైగలో మీరున్నారు జాగ్రత్త అని ఒక బోర్డు పెట్టింది. పెట్టేసరికి అలా చేయడం చాలా వరకు తగ్గిపోయిందంట. హల్లెలూయా. అంటే మనిషి ఏదైనా చూస్తున్నాడు గమనిస్తున్నాడు అన్నప్పుడు, మనల్ని ఎవరో గమనిస్తున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, లేకపోతే విచ్చలవిడిగా దారి తప్పి తొలగిపోతూ ఉంటాడు. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే మనిషి జాగ్రత్త కలిగి ఉండాలి, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండాలి, నేను నిన్ను చూస్తున్నానని చెప్పడానికి దేవుడు కూడా ఒక పెద్ద సీసీ కెమెరా పెట్టాడు. పెద్ద కెమెరా పెట్టాడు. ఎక్కడ తెలుసా? ఈ ప్రపంచాన్ని అంతటినీ గమనించడానికి, ప్రపంచాన్ని అంతటినీ చూడడానికి యూనివర్స్ కెమెరా ఒకటి పెట్టాడు, విశ్వనేత్రం ఒకటి పెట్టాడు, అందరినీ కెమెరాలో చూస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని. యెహోవా కన్నులు ఎక్కడున్నాయటమా? బలంగా చెప్పండి, యెహోవా కన్నులు. అందరూ చెప్పండి, పద్మమ్మ చెప్పండి, నిద్రపోకూడదు, వాక్యం వినాలి మీరు బాగా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు
ప్రతి స్థలం మీద ఉన్నాయంట. కెమెరాలు అన్ని చోట్ల ఉండలేవు, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. ఇప్పుడు ఇక్కడ కెమెరాలు లేవు, హల్లెలూయా. కొన్ని చోట్ల కెమెరాలు ఉండవు, కానీ ప్రతి స్థలంలో ఏముందంటే ఆయన కన్ను దృష్టి ఉంది. ప్రతి స్థలంలో ఆయన మనల్ని గమనిస్తున్నాడంట. ప్రతి చోట నువ్వు 4 గదుల మధ్యలో ఉన్నా, చీకటిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన కన్ను సైగల్లోనే మనం ఉన్నామంట. ఆయన మనల్ని గమనిస్తున్నాడంట, మనల్ని చూస్తున్నాడంట. అది ఎవరెవరిని? చెడ్డవారిని, మంచివారిని కూడా. నువ్వు చెడు చేస్తున్నావో చూస్తున్నాడు, మంచి చేస్తున్నావో చూస్తున్నాడు. మంచి చేస్తున్న వారిని చూస్తున్నాడు, చెడు చేస్తున్న వారిని చూస్తున్నాడు. మందిరానికి వచ్చిన వారిని చూస్తున్నాడు, మందిరానికి రాని వాళ్ళని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తా అన్నాడు. చూడండి ఎందుకు. ఇప్పుడు మామూలుగా మనిషి ఏం చేస్తాడంటే తప్పు చేయాలనుకున్నప్పుడు అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ముందుకు చూస్తాడు, వెనక్కి చూస్తాడు, లేదా ఏదైనా రంధ్రంలో చూస్తాడు, చూస్తా అన్నాడేమో అని, లేదా కిటికీలు క్లోజ్ ఉన్నాయి లేదా చూస్తాడు, ఎందుకంటే కిటికీల నుండి పక్కింటోడు ఏమైనా చూస్తాడేమో అనేసి. కానీ పక్కింటోడు చూసినా చూడకపోయినా పెద్ద నష్టమే లేదు. ఎవడని చూసాడు అనుకో, లంచం ఇచ్చేసి నేను తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు వాడు చూసినా. కానీ నువ్వు ఎంత పెద్ద కట్టనేసినా నువ్వెవరి నుండి తప్పించుకోలేవంటే దేవుని నుండి తప్పించుకోలేవు, ఆయన కను దృష్టి నుండి తప్పించుకోలేమంట. ఆయన యూనివర్సల్ కెమెరా ఒకటి పెట్టాడంట. ప్రతి కన్ను మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉందంట ఆయన కన్ను. హల్లెలూయా. ఆయన గమనిస్తున్నాడంట. ఎందుకు ఇంత కేర్ తీసుకున్నాడు? ఎందుకు ఇంత జాగ్రత్తగా గమనిస్తున్నాడు అంటే మనల్ని చెక్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని చెక్ చేస్తా అన్నాడు. ఎందుకు చెక్ చేస్తా అన్నాడు? ఎందుకు ఆయన అంత గమనిస్తున్నాడు, అంత చెక్ చేస్తున్నాడు అంటే మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో ఏం చేస్తా ఉండవు. ఎందుకంటే ఈ శరీరంతో చెక్ చేసిన తర్వాత ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే దీనికంటే గొప్పదైన, మహిమ కలిగిన, ఉన్నతమైన, నాశనం లేని ఒక శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్ని ఏమన్నాడంటే మహిమ శరీరం అంటున్నారు. ఏంటది? మహిమ శరీరం. మహిమ శరీరాన్ని ఇవ్వాలంటే నిన్ను నమ్మాలి దేవుడు. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. ఈ 60-70 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాలు నువ్వు జీవించే కాలంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అందుకని దేవుడు నిన్ను చెక్ చేస్తాడు. ఈ శరీరాన్ని ఇచ్చాను, ఈ శరీరం ఎలా ఉన్నాడు, ఈ శరీరాన్ని ఎలా వాడుతా ఉన్నాడు, ఈ శరీరాన్ని ఎలా వాడుతున్నాడు, దాన్ని బట్టి ఇతనికి ఏమి ఇద్దాం అంటే మహిమ శరీరం ఇద్దాం, దీన్ని బాగా వాడితే అని దేవుడు నమ్మకస్తులను చూస్తా అన్నాడు. అంతే కదా. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు కారు ఉంది మనకు, లేదా స్కూటర్ ఉంది, ఎవరికైనా ఇవ్వాలనుకో, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా? పిల్లవాళ్ళకి, రోడ్లో పోయే వాళ్ళకి, ఎవడైతే వాళ్ళకి ఇచ్చేస్తామా? కారు ఇవ్వాలంటే వాడికి కారు వచ్చా రాదా, డ్రైవింగ్ వచ్చా రాదా, మనకు తెలిసినోడైనా వాడికి డ్రైవింగ్ వచ్చా రాదా అని నమ్మకం ఉంటేనే ఇస్తాం. వాడు కారు ఎత్తుకొని వెళ్ళిపోయేవాడా, లేదా నమ్మకస్తుడైనా మంచోడైనా పెట్టుకుంటాడు, లేదా మనం తీసుకొని వస్తాడు, జాగ్రత్తగా తీసుకొని వస్తాడా లేదా అని తెలిసి నమ్మకస్తుడైతే ఏం చేస్తాం? కారు కీసి అతని చేతిలో పెడతాం, బండి కీసి అతని చేతిలో పెడతాం. అలా ఏదైనా సరే. ఇప్పుడు ఇంటి కీసైనా, ఇప్పుడు ఇంటికి మనం ఏదో పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, లేదా పుట్టినరోజుకి వెళ్ళాలి, లేదా ఫంక్షన్కి వెళ్ళాలి, కొడుకో భర్తో ఉద్యోగం నుండి వస్తారు, వాళ్ళకి కీస్ ఇవ్వాలి. సరే, పక్కింటి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకోండి, వదినా ఏదో కీసి తీసుకో, అక్క ఏదో కీసి తీసుకో, పిన్ని ఇది కీసి తీసుకో అనేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావా? వదినికైనా, అక్కకైనా, లేదా పిన్నికైనా ఎవరికైనా ఇవ్వాలంటే వారి మీద నీకే ఉండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న వారికి నీ ఇంటికి తాళం వాళ్ళ చేతిలో పెడతావు. అలా ఒక సూట్ కేసు ఇవ్వాలన్నా, ఒక తాళం ఇవ్వాలన్నా, ఒక కారు కీసు ఇవ్వాలన్నా నువ్వేం చేస్తావు అంటే నమ్మకస్తులైన వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావు. అంటే నువ్వే నమ్మకస్తులను ఎతికినప్పుడు దేవుడు ఎతకడా? మనిషి ఏం చెప్తాడంటే, మనిషి డైలాగ్ ఏంటంటే ఎవరిని నమ్మకూడదంట, ఎవరిని నమ్మకూడదంట? ఏడిచే మగవాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంట. ఎవరిని నమ్మకూడదంట? మా సామెత. ఏడిచే మగవాళ్ళు నమ్మకూడదంట, నవ్వే ఆడవాళ్ళు నమ్మకూడదంట. నిజమా? అంటే ఆడవాళ్ళు ఏడ్చారనుకో, ఆడవాళ్ళు ఏడిస్తే నమ్మచ్చా? ఏడుస్తున్న ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మచ్చా? సరే, ఏడిస్తే మగవాళ్ళు నమ్మకూడదు, నవ్వే మగవాళ్ళు నమ్మచ్చా? నవ్వించే మగవాళ్ళు నమ్మచ్చా? నవ్వించే మగవాళ్ళు ఎంతోమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏడిపిస్తూ ఎంతోమందిని మోసం చేసిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ సామెతలు దేవుడు తీసుకోడు, నువ్వు చెప్పిన సామెతను దేవుడు తీసుకోడు. దేవుడే కన్నులారా పరీక్షిస్తాడు, టెస్ట్ చేస్తాడు, చెక్ చేస్తాడు. హల్లెలూయా. చెక్ డ్రైవ్ అంటారు.
అంటే అతనికి డ్రైవింగ్ వచ్చలేదని చెక్ చేస్తారు. అలాంటి మార్తోనే మనకు కూడా ఈ వాహనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెక్ చేస్తున్నాడు ఈ వాహనాన్ని ఎలా నడుపుతాడు. డ్రైవ్ చేసేటప్పుడు ఎన్నెన్నో వాహనాలు అడ్డు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, దాన్ని అంతటిని తప్పించుకొని వెళ్ళాలి. అలా చేస్తేనే అతనికి డ్రైవింగ్ వచ్చినట్టు. అలానే ఈ వాహనాన్ని ఎలా నడుపుతాడు ఈ లోకంలో? చక్కగా నడుపుతాడా? చక్కగా నడిపితే ఈ కొద్ది కాలంలో చక్కగా ఈ శరీరాన్ని వాడుకుంటే నేను ఏ శరీరాన్ని ఇస్తానో అన్నిటికంటే గొప్పదైన, విలువదైన, మహిమ కలిగిన, అన్నిటికంటే శ్రేష్టమైన, దేనితో కూడా కొనలేని విలువైన మహిమ శరీరాన్ని ఇతనికి ఇవ్వాలి. నేను ఇవ్వాలంటే ఇతని మీద నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలంటే ఈ కొద్ది కాలంలో ఈ శరీరంలో ఏం చేయాలి? మంచిగా బ్రతకాలి అనేసి దేవుడు ఏం చేస్తాడంటే అనేక కోరికలు, అనేక సంతోషాలు, అనేక విషయాలు ముందు పెడతాడు దేవుడు. వీటన్నిటిలో మనం ఏం చేయాలి? గెలవాలి. హల్లెలూయా. చూడండి, ఆ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారు. అంటే 1969లో తీసిందంట అది ఆ వీడియో. కూర్చొని నన్ను వెనక కూర్చొని విను, నువ్వు కూడా. ఆ బాబు డస్ట్బిన్ చేస్తూ ఉంటుంది, కూర్చో వెనకాల పట్టుకొని. 1969లో ఒక వీడియో తీశారు, పాత వీడియో, బ్లాక్ అండ్ వైట్ది. ఏంటంటే ఇద్దరు, ఈ అమ్మ అడుగుమంటే ఏడుపు. వినండి నాన్న, మీరు వినండి, ఆలోచన మీరు ఎటు పోనివ్వకుండా. ఒకసారి ఏం చేశారంటే ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని ఒక గదిలో పెట్టి ఒక టెస్ట్ పెట్టారు. ఏం పెట్టారు? ఒక టెస్ట్ పెట్టారు. ఏం టెస్ట్ అంటే వాళ్ళకి ఒక చాక్లెట్ లాంటిది, అంటే తెల్లగా ఏదో చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ ఇచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నాయనా దో నీకొకటి నీకోటి ఇస్తాండ, ఈ చాక్లెట్ తీసుకుని మీరు ఏం చేయాలంటే నేను వచ్చేంత వరకు మీరు దీన్ని తినకూడదు. ఏం చేయకూడదు? చాక్లెట్ ఇచ్చి ఆ పిల్లలకి ఇద్దరు పిల్లల్ని కూర్చొని పెట్టి ఒక గదిలో ఈ చాక్లెట్ మీరు ఏం చేయకూడదు అంటే తినకూడదు. ఎప్పటి వరకు? నేను మరలా బయటకు పోయి వస్తాను అంతవరకు తినకూడదు. తినకుండా ఉన్నారనుకో ఇలాంటి చాక్లెట్ మరొకటి ఇస్తాను నీకు అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి వెళ్ళిపోయేసరికి ఈ పిల్లలు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు, ఒరే ఈ చాక్లెట్ తినేస్తే మనకి ఇంకో చాక్లెట్ రాదు, ఈ చాక్లెట్ తింటే ఒకదాంతో పోతుంది, తినకుండా ఉంటే 2 చాక్లెట్ వస్తాయి అని ఆలోచిస్తూ కొద్ది సమయం అయిన తర్వాత ఆ పాప ఈ పాప ఎద్ది దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. చూసుకొని ఈ పాప ఏం చేసిందంటే మరలా వద్దులే అనేసి పెట్టేసింది. ఈ పాప ఏం చేసిందంటే మనం తినద్దు, నాకదాం, ఊరికి అట్లా నాక్కుందాం, టేస్ట్ చూద్దాం అనేసి అలా తీసుకుని అలా నాకి పెట్టుకున్నది ముందర. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏమనుకున్నదంటే తినద్దు, ఊరికి కొరుక్కుందాం లేదా నోట్లో పెట్టుకుందాం అనేసి మెల్లిగా నోట్లో పెట్టుకునింది. సరే నోట్లో పెట్టుకున్నాం, తినద్దు కొరకదాం అనేసి కొద్దిగా కొరికింది. కొరికిన తర్వాత నవలదాం, మింగద్దు అనేసి కొద్దిగా నవిలింది. తర్వాత మెల్లిగా ఏం చేసిందంటే మొత్తం తినేసింది. కొద్దిసేపు తర్వాత ఆయన వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్లే ఒక పాప ఏం చేసిందంటే దాన్ని తినకుండా కంట్రోల్ చేసుకుని తన ఆశని నిగ్రహించుకొని కూర్చుంది. కాబట్టి దానికి తోడు ఇంకో చాక్లెట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈమె ఏం చేసింది? ఒక చాక్లెట్తో పోగొట్టుకునింది రెండో చాక్లెట్ని. అలాంటి మార్తో ఎందుకు ఆ టెస్ట్ ఏం ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే ఆశను కంట్రోల్ చేసుకొని అన్నిటినీ పట్టుదలతో ఉంటారో అలాంటి వారు గొప్ప వాళ్ళు అయినట్టు వాళ్ళ పరిశీలనలో వాళ్ళకి తేలిందంట. అలానే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక టెస్ట్ చేస్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ ఈ శరీరాన్ని ఇచ్చాడు, 60-70 సంవత్సరాలకు తాత్కాలికమైన ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ మాటలు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రవర్తన అన్నీ సరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే నువ్వు నమ్మకంగా కనపడినప్పుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమ దేహాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దీంట్లో నమ్మకంగా ఉంటే ఏమిస్తాడు? మహిమ దేహాన్ని. నువ్వు నరకానికి పోవాలన్నా పరలోకం పోవాలన్నా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ కొద్ది కాలంలో ఆయన చెకప్లో నువ్వు గెలవాలి, ఆయన చెక్కింగ్లో నువ్వు గెలవాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్ని నేను ముగించేస్తాను, జాగ్రత్త వినండి. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించినాడు. ఆ నడిపించే ప్రయాణంలో వారి అవిధేయతను బట్టి ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల ప్రయాణంలో వారు ఎన్ని చోట్ల స్టే చేశారంటే, ఎన్ని చోట్ల ఆగారంటే 42 చోట్ల ఆగారు. ఎన్ని చోట్ల ఆగారు నాయన? 42 చోట్ల ఆగారు. 42 చోట్ల 10 రకాలుగా శోధించాడు దేవుడు, పరిశోధన చేశాడు. ఆ పరిశోధనలో ఒక పరిశోధన ఏంటంటే వారు వ్యభిచారం విషయంలో పడిపోతారా? ఎందుకంటే కనాను దేశం అనేది శ్రేష్టమైన దేశం, గొప్ప దేశం. ఆ దేశానికి వెళ్ళాలంటే ఇక్కడ త్రాగుబోతులో, తిరుగుబోతులో, వ్యభిచారులో, రకరకాల పాపాలు చేసేవారు, వ్యసనపరులో ఉండకూడదు అనేసి దేవుడు ఏం చేశాడంటే అందులో ఒక టెస్ట్గా మోయాబు స్త్రీల్ని ప్రవేశపెట్టాడు. వీళ్ళు విగ్రహారాధికులు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే వాళ్ళని వ్యభిచారం చేసేటట్టు ప్రేరేపించారు.
ప్రేరేపించేసరికి చాలామంది వ్యభిచారం చేశారు. చూడండి ఆ మాట. మీరు సంఖ్యాకాండము 25వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా నమస్కరించారంట, దేవతలకు నమస్కరించారంట. 1వ వచనం చదవండి, ఇంకా బాగుంటుంది. వ్యభిచారం చేశారంట. హల్లెలూయా. చూడండి, దేవుడు మహిమ శరీరం ఇవ్వాలనుకున్నాడు. మహిమ శరీరం ఇవ్వాలంటే ఎలా బ్రతికితే ఎలా? మీరు కనాను దేశం ఎలాంటిదో మనకు పరలోకం అలాంటిది. మనం వాళ్ళ కనాను దేశానికి వెళ్ళాలంటే ఎలాంటి పరీక్షలు జయించాలో, మనం పరలోకం వెళ్ళాలంటే అలాంటి పరీక్షలు చేయించాలి. ఎందుకంటే మనకేమి ఇచ్చాడో, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో? మహిమ దేహాన్ని. మీకు తెలుసో తెలియదు, మహిమ దేహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహిమ దేహాన్ని ఎవరు పొందుకున్నారు? మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభులు వారు పొందుకున్నారు. దాన్ని చేజిక్కించుకున్నాడు, దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందో మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం చూసి మనం ముందుకు వెళ్తున్నట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యేసు వచ్చి మధ్యను నిలిచి, ఇక్కడ చూడండి, ఇంటి తలుపులు వేసుకొని మూసుకొని ఉండగా, యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఎవరు వచ్చారంట? వారి మధ్యలోకి యేసు వచ్చేసాడు. తలుపు మూసుకొని ఉండగానే తలుపులో నుండి దూరం వచ్చేసాడు. అంటే ఆ శరీరాన్ని ఏది ఆపలేందో? తలుపు ఆపలేదు. నువ్వు మంత్రించుకొని ఎన్ని తలుపులు పెట్టుకున్నా, ఎన్ని గొళ్ళాలు పెట్టుకున్నా, ఎన్ని సోలాలు ముందర వెనకాల మొత్తం ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని తలుపులు వేసినా అన్ని తలుపుల్లో నుండి దూరం వచ్చేస్తుంది. ఏది? దాన్ని ఏది ఆపలేదు. మహిమ దేహాన్ని ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఆపలేదు, ఏ మెటీరియల్ ఆపలేదు. మెటీరియల్ దాన్ని ఆపలేదు, గోడలు దాన్ని ఆపలేవు, తలుపులు దాన్ని ఆపలేవు, తాళాలు దాన్ని ఆపలేవు. అలా దూరం వచ్చేసిందంట. హల్లెలూయా. చూసారా మహిమ దేహానికి ఎంత శక్తి ఉందో చూసారా? 40 రోజుల పాటు ఆయన అగుపడుచు ఉన్నాడంట భూమి మీద. అంటే 40 రోజులు అటు కనబడడం, అటు మాయమైపోవడం. ఆడికి వెళ్ళిపోయాడు, అటు మాయమయ్యాడంటే పరలోకం వెళ్ళిపోతాడు, మరలా భూమి మీదకి వచ్చేసాడు. అలా 40 రోజుల పాటు. అంటే పరలోకం ఎక్కడుంది? ఈ యూనివర్స్కి, నక్షత్రాలకు అవతల, యూనివర్స్లకు అవతల ఉంది. ఆ యూనివర్స్కి కొన్ని సెకండ్లు వెళ్ళిపోయేది ఆత్మ, ఆ మహిమ దేహం. హల్లెలూయా. కొన్ని సెకండ్లలోనే చంద్రుణ్ణి దాటి, సూర్యుడిని దాటి, నక్షత్రాలను దాటి, యూనివర్స్ దాటి వెళ్ళిపోతుందంటే ఎంత కాంతి సంవత్సరాల స్పీడ్లో వెళ్ళిపోతాను చూడండి ఆ మహిమదేహం. దానికి ఆకలి లేదు, అది తినాలనుకుంటే తింటది, లేకపోతే కూడా ఉన్నా కానీ దానికి ఇబ్బంది లేదు. అలాంటి మహిమదేహం, దానికి చాలా విషయాలు రాయబడ్డాయి బైబిల్లో. అలాంటి మహిమదేహాన్ని నీకు ఇవ్వాలి. ఇజ్రాయెల్ ప్రజలకు కనాన్ ఎలాంటిదో మనకు మహిమదేహం పరలోకం అలాంటిది. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు కనానుకు పోకుండా ఏం చేశారంటే వ్యభిచారం చేశారు. హల్లెలూయా. వ్యభిచారం చేయడాన్ని బట్టి ఎంతోమంది అక్కడ కొన్ని వేల మంది చనిపోయారు. ఆ వ్యభిచారాన్ని బట్టి ఆకులు రాలినట్టు రాలిపోయారు అరణ్యంలో. చాలామంది మనలో కూడా ఏదో ఒక వ్యసనానికి బానిసమై పరలోకానికి వెళ్లకుండా ఇలా తప్పిపోతూ ఉంటాం. ఏదో ఒక ఆశ, డబ్బనో, త్రాగుడనో, వ్యభిచారమనో, దొంగతనమనో, లేకపోతే ఏదో ఒక కారణం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే వెనకలాగుతూ ఉంటుంది లోకం. మనం ఏం చేస్తామంటే మనం భక్తులతో పోల్చుకుంటూ ఉంటాం. వ్యభిచారం చేసాడు అనుకో, ఒరే వ్యభిచారం చేస్తాండరావు, నువ్వు పరలోకం ఎలా పోతావు? పరస్త్రీని పెట్టుకోండవు, నీ భార్యని కాకుండా ఇంకొక భార్యని ఆశిస్తాండవు, లేదా పెళ్లి కాకముందే ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకోండవు అన్నాం అనుకోండి. ఎవరితో పోల్చుకుంటాడు తెలుసా మనోడు? దావీదుతో పోల్చుకుంటాడు. దావీదుని దేవుడు ఏం చేశాడు? క్షమించేశాడు. నన్ను క్షమించడా? ఓకే, దావీదుని క్షమించాడు, బాగానే ఉంది. దావీదుని క్షమించినట్టే నిన్ను క్షమించాలంటే దావీదును క్షమించే ముందు ఏం చేశాడు అది ఆలోచన చేయాలి. ఏం చేశాడు దావీదుని? ఒక్క గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు నువ్వు ఇవ్వాలి. నాతాను ప్రవక్త వచ్చి ఒక గొర్రె గురించి చెప్తాడు కదా, ఆ గొర్రెకు ఒక్క గొర్రెకి ప్రతిగా ఎన్ని గొర్రెలు ఇవ్వాలన్నాడు? 4 గొర్రెలు. అంటే పాత నిబంధన ప్రకారం ఒక గొర్రె ఎవరైనా దొంగతనం చేస్తే దానికి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. అలా ఒక్క వ్యక్తి విషయంలో ఇలా అన్యాయం జరిగింది కాబట్టి
ఎంతమంది అతని జీవితంలో అతని కుటుంబంలో నాశనం అయిపోయారంటే నలుగురు. ఎవరెవరు? దావీదుకి 18 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలమా? 18 మంది కుమారులు. అందులో నలుగురిని దేవుడు లేపేశాడు. ఎవరెవరిని? నెంబర్ 1 ఫస్ట్ బత్సబాకి దావీదుకు పుట్టినటువంటి తొలుత కుమారుని ఏం చేశాడు? దేవుడు తీసేశాడు. నెంబర్ 2 ఎవరిని తీసేశాడు? అబియాము అనే ఒక వ్యక్తిని తీయేస్తాడు. తర్వాత అమ్నోను అనే ఒక కుమారుని లేపేస్తాడు. తర్వాత అబ్షాలోము అనే ఒక కుమారుని లేపేస్తాడు. అలా నలుగురు కుమారులు తీయేస్తాడు. చిన్న కుమారుడు అబియాము, అమ్నోను, అబ్షాలోము. ఒకటికి బదులుగా నలుగురు చనిపోవడాన్ని బట్టి ఎంతో వేదన, ఎంతో బాధ అతను గురయ్యాడు. హల్లెలూయా. చూసారా, మనం ఒకటి అనుకుంటా ఉన్నాం. నువ్వు ఇలా ఎదుర్కోగలుగుతావా? దావీదుని క్షమించినట్టు నన్ను క్షమించేస్తాడంటే శిక్ష వస్తుంది. హల్లెలూయా. తప్పును బట్టి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఆ శిక్షను నువ్వు ఎదుర్కోవాలి. కానీ మనలాంటి వాడు కాదు ప్రియమైన దేవుని పిల్లలు. దావీదు గురించి ఇలా మాట్లాడుకున్నా, దావీదు మనకన్నా చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా? దావీదు ఒక్కసారి తప్పాడంట. ఎన్నిసార్లు తప్పాడంట? ఎగ్జామ్లో ఒకసారి తప్పాడు. మరలా ఏం రాసుకోవచ్చు? ఎగ్జామ్ తప్పిపోయినా సప్లిమెంటరీ రాసుకోవచ్చు. మన దావీదు గారు కూడా ఏం చేశారంటే సప్లిమెంటరీలో పాస్ అయిపోయాడు. దావీదు చరిత్రని దేవుడు వ్యభిచారిగా ముగించాలనుకోలా. బత్సబా దావీదుతో ముగించాలనుకోలా. దావీదుని ఎక్కడ ముగించాడు? ఎంత ఉన్నతమైన స్థాయిలో ముగించాడు. అతని శుభం కార్డు ఎలా ఇచ్చాడంటే దేవుడు చివరిలో వృద్ధాప్యంలో, దావీదు నిండు వృద్ధాప్యంలో మరలా ప్రజలు ఏం చేస్తారంటే దావీదుకు వివాహం చేస్తారు. వృద్ధాప్యంలో ఉన్న కదా నిన్ను చూసుకోవడానికి ఒక స్త్రీ ఉండాలనేసి వివాహం చేస్తారు. ఆమె ఎలాంటిది అంటే తెలుసా? చాలా సౌందర్యవతి. ఆ సౌందర్యవతి గురించి, ఆమె గురించి రాయబడిన మాట చివరికి మనం ఒకసారి ఒక మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. కాబట్టి వారు మంచిది, ఆమె ఆదరించి దిక్కులన్నిట్లో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతకి, ఆమె పేరేం పేరంట? అబీషగు అనే ఒక సునేమీరాలంట ఆమె. బహు చక్కనిదై ఉండి రాజు దానిని కూడలేదు. హల్లెలూయా. దావీదు ముగింపు ఎలా పడిందమ్మా? ఒక వ్యభిచారి అన్నట్టు దేవుడు ఇయ్యాలనుకోలా. దావీదు ఒక విషయంలో తప్పు చేసినా అతడు కన్నీటితో అతడి పరుపు తేలిపోయేటట్టు పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను నాయన, నేను పాపం చేశాననేసి. అసలు చూడండి, ఒక ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు తను కవర్ చేసుకోవాలనుకోవాలా. ఇప్పుడు మీ ముందరే వచ్చి మీ తప్పుని పబ్లిక్గా ఎవడని చెప్పాడు అనుకో, ఏం చేస్తారు మీరు? అమ్మో నా తప్పు బయటపడిపోతాను, ఇంత ఘోరమైన తప్పు పబ్లిక్ తెలిసిపోతే ఎలా అని దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మార్గాలు ఎతకతాం. ఇప్పుడు రాజు ఆయన దావీదు గారు ఎవరు? ఒక రాజు దగ్గరికి వచ్చే, నువ్వు వ్యభిచారం చేసావు, ఒక స్త్రీని పాడు చేసావు, నువ్వు ఒక కుటుంబాన్ని పాడు చేసావు, నువ్వు ఇలా చేసావు అనేసి హెచ్చరించినప్పుడు నాతాను ప్రవక్త దావీదు దాన్ని కప్పుకోవాలనుకోవాలా. అనొచ్చు దావీదు, ఏయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎలాంటి వాడినో తెలుసా? ఒక స్త్రీ కుటుంబం పాడైపోయి ఉంటే ఆమెకి నేను ఆశ్రయం ఇచ్చాను. ఇంత గొప్ప మంచి మనిషిని పట్టుకొని ఇంత మాట అంటావా? నేను ఎవరు అనుకుంటున్నావు? దేవుని కోసం అనేక కీర్తనలు రాసినోడిని. ఏమనుకుంటున్నావు? దేవుని కోసం యుద్ధం చేసినోడిని. దేవుడు నన్ను రాజుగా నియమించాడు. ఇంత గొప్పని పట్టుకుని నువ్వు నిందలేస్తావు నువ్వు అని మాట్లాడాలి. ప్రజలందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆల్మోస్ట్ ఆలు దావీదు మంచోడు కదండి. కనపడింది వాళ్ళకి ఏముంది? ఆ వ్యక్తి చచ్చిపోయాడు, వాళ్ళ భార్యని దావీదు గారు చేరదీసి వివాహం చేసుకున్నాడు, ఎంత మంచోడు అన్నట్టు ఆలోచిస్తారు. కానీ నాతాను చెప్పింది వాళ్ళకి ఎక్కదు. ఇప్పుడు యోవాబును కూడా పిలిచి, యోవాబు ఊరియా ఎలా చచ్చిపోయాడు చెప్పు అంటే, అదే మహారాజా ఈ ఊరియా ఏం చేశాడంటే తొందరపాటుతో యుద్ధంలో ముందుకెళ్ళాడు రాజా. ముందుకెళ్ళినప్పుడు అక్కడ యుద్ధంలో మొదట అతడు ఉన్నాడు కాబట్టి చచ్చిపోయాడు రాజా అన్నట్టు అతడు సాక్ష్యం ఇస్తాడు. ఇది ఇప్పుడు ఇతనికి రివర్స్లో వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు. ఇతడు తప్పును ఒప్పుకోకుండా కప్పుకోవచ్చు. కానీ దావీదు ఏం చేశాడంటే తాను చేసిన తప్పుని దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తా అన్నాడు అనేసి ఏం చేశాడంటే తప్పును ఒప్పుకున్నాడు. ఒప్పుకునే మనస్సు కలిగిన వాడు దావీదు. హల్లెలూయా.
ఆ ఒక్కసారి చేసిన తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మరి ఎన్నడూ కూడా అలాంటి తప్పు చేయలేదు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, నా కుమారుడు చాలా గొప్పోడు, నా హృదయానుసారుడు, నా రాజు దావీదు చాలా గొప్పోడు, అతన్ని గొప్పగానే అతని ముగింపు శ్రేష్టంగా ఉండాలి, శుభం కాడ్డేయాలి అతనికి అనేసి ఏం చేశాడంటే, ప్రారంభంలో ఒక స్త్రీని చూసి మోహించిన దావీదే ఇప్పుడు అతని ముందు ఎవరున్నారంటే చక్కని చిన్నది ఉంది. ఇప్పుడు చూడండి దావీదు ఏం చేశాడు, ఆమెను కూడలేదు, ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడలేదు, అతని ముందు అంత అందగత్తున్నా ఆమె వైపు చూడలేదు దావీదు, అంత గొప్పవాడు దావీదు అనేసి అతనికి మంచి శుభం కాడ్డేశాడు దావీదు విషయంలో దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మన పరిస్థితి ఎలా ఉంది, మన అంతం ఎలా ఉంది? దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, నమ్మకస్తుడిగా కనపడ్డాడు. మనకు కూడా దేవుడు ఇప్పుడు అవకాశం ఇస్తా అన్నాడు. మనం చేసిన తప్పిదాలను విడిచిపెట్టే అవకాశం, సప్లిమెంటరీగా పాస్ అయ్యి దేవుని కొరకు నిలబడే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మనం ఏం చేస్తా ఉన్నాం? హల్లెలూయా. మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనం నిత్య రాజ్యాన్ని, పరలోకానికి వెళ్ళే ఆలోచన మనం కలిగి ఉన్నామా, లేకపోతే ఈ లోకంలోనే ఈ శరీర అల్పకాల పాప భోగాల్లో పడి మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చివరిగా ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. దాని పేరు మర్చిపోయినాను. మన పిన్ని పేరు ఏం పేరు? పక్కింటి పిన్ని పేరు కస్తూరి. ఆ పేరు మర్చిపోయాను, యూట్యూబ్లో చూశాను. కస్తూరి అనే సెంట్ ఉంటుంది, అది చాలా శ్రేష్టమైందంట. ఎంత అంటే ఇప్పుడు మామూలున్న సెంట్ల కన్నా చాలా పవర్, అందరూ ఇష్టపడే అతి సువాసన కలిగిన సెంట్లలో నెంబర్ 1 స్థాయిలో ఉండేది ఏంటంటే కస్తూరి అనే ఒక సెంట్. దాన్ని మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ స్ప్రే చేసుకుంటే రోడ్లో ఉండేవాడు స్మెల్ కొడుతుందంట. అంత అద్భుతంగా అంత సువాసన వస్తుందంట దాంట్లో నుండి. అంటే మన మామూలు టీవీల్లో వచ్చే సెంట్లు లాంటిది కాదు. దీంట్లో పబ్లిసిటీ కోసం ఇడు కొట్టుకొని నడుచుకుంటా పోతా అంటే ఆడవాళ్ళందరూ అలా తిరిగేసి వెనకాల వచ్చేస్తూ ఉంటారు. అలాంటి సెంట్ కాదు అది. నిజంగానే దాని కాస్ట్ కానీ దాని గురించి మీరు పరిశీలన చేస్తే చాలా అద్భుతమైన సెంట్ అంట. అది కాశ్మీర్లో దొరుకుతుందంట. ఎక్కడ దొరుకుతుందమ్మా? కాశ్మీర్లో దొరుకుతుందంట. మామూలుగా దాన్ని ఏమంటారు, మళ్ళీ మర్చిపోయినా. కస్తూరి సెంట్ అనేది బయట కనపడేది, లేదా ఈ బయట కూడా యాప్ల్లో కూడా దొరుకుతుందంట. ఆర్డర్ పెట్టుకుంటూ వస్తాయంట. కానీ అది శ్రేష్టమైనది కాదంట, మంచిది కాదంట, క్వాలిటీ కలిగింది కాదంట. కానీ కాశ్మీర్లో దొరికేది చాలా శ్రేష్టమైందంట. దాన్ని ఎలా తయారు చేస్తారు అనేసి నేను దాన్ని చూసినప్పుడు ఆ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లోకి వెళ్తే మీకు కనబడతాయి. కస్తూరి స్మెల్ని మనుషులు చాలా ఇష్టపడతారు, చూసి ఉంటుంది. మనుషుల తర్వాత దాన్ని ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే జింకలు ఇష్టపడతాయంట. ఏమి ఇష్టపడతాయినైనా? జింకలు ఆ స్మెల్ చూడడానికి బాగా ఇష్టపడతాయంట. కస్తూరి ఆ స్మెల్ అనేది, ఆ సెంట్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, అందుకని జింకలు కూడా ఇష్టపడతాయంట. ఈ జింక ఏం చేస్తుందంటే ఆ స్మెల్ కోసం ఎతకుతుందంట, అడివంతా ఎతకుతుందంట. గుట్టలు, లోయలు, కొండలు, మెట్టలు, చెరువులు, నదులు అన్నిట్లో ఎక్కడ స్మెల్ దొరుకుతుందా, ఆ కస్తూరి స్మెల్ దొరుకుతుంది అనేసి వెతుకుతూ 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 తిరుగుతూ ఉంటుందంట. ఇంకా తిరిగి 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 అలసిపోయి ఒక ఎత్తైన కొండ మీదకి వచ్చి అలా చూసి ఎక్కడ వెతికినా నాకు ఈ కస్తూరి స్మెల్ దొరకలేదే, ఆ సెంటు దొరకలేదే, ఆ వాసన నాకు కనపడడం లేదే అనేసి బాధపడుతూ బాధపడుతూ ఉన్న సమయంలో అక్కడి నుండి కాలు జారి కొండ మీద నుండి కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు దాని పై నుండి కింద పడేసరికి పొట్ట పగిలిపోతుంది. పొట్ట పగిలినప్పుడు మెల్లిగా చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ జింకకి మెల్లిగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఏం స్మెల్ తెలుసా? ఆ కస్తూరి స్మెల్ వస్తూ ఉంటుందంట. కస్తూరి స్మెల్ ఏడాడ ఉందనుకున్నాను, ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఇక్కడ చుట్టుపక్కల ఏడన ఉన్నట్టుంది అనేసి మెల్లిగా చూస్తే దాని పొట్ట పగిలిపోయింది కదా. ఆ పొట్ట పగిలి రక్తం బయటకు వస్తూ ఉంటే దాని కడుపులో నుండి మెల్లిగా స్మెల్ వస్తూ ఉంటుందంట. మెల్లిగా పొట్టకాడ పెట్టి చూస్తే ఆ స్మెల్ దాని కడుపులో నుండి వస్తూ ఉంటుంది. ఎక్కడి నుండి వస్తుంటుంది? అసలు కస్తూరి అనే ఆ సుగంధం అనేది లేదా ఎక్కడి నుండి వస్తుందంటే కస్తూరి జింక అనేది ఉంటుంది. ఏం జింకమ్మా? కస్తూరి జింకని ఇంతే ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, దానికి చిన్న కొమ్ములు ఉంటాయి. ఆ జింక చచ్చిపోయినప్పుడు అంటే దాని గ్రంథుల్లో ఏమవుతుందంటే ఆ సుగంధం అనేది తయారవుతుందంట. దాన్ని చంపి ఏం చేస్తారంటే చాలా మంది, చాలా కాస్ట్ అది, దాన్ని చంపి ఏం చేస్తారంటే ఆ కస్తూరి సెంట్లు అనేది తయారు చేస్తారు. ఇప్పుడు తిరుమల ఉంది కదా, తిరుమలకు కూడా అది ప్రాముఖ్యం. దాన్ని పోయడానికి, ఆ విగ్రహానికి పోయడానికి దాన్ని తీసుకున్న కొన్ని
ఇది తీసుకుని పోతారనమాట. అది ఇప్పుడు దొరకడంలా, ఎందుకంటే ఆ జింకలన్నీ అంతరించిపోయాయి. అంటే చూడండి ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, ఇప్పుడు ఆ కస్తూరి ఆ స్మెల్ కోసం ఎక్కడెక్కడో ఎన్నో గుట్టలు మిట్టలు లోయలు ఎన్నెన్నో తిరిగింది, కానీ ఆ సుగంధం అనేది ఎక్కడుందంటే దాని లోపలే ఉంది. హల్లెలూయా. అంత విలువైన అంత శ్రేష్టమైన సువాసన వెదలజల్లే ఆ సెంట్ అనేది దాని గ్రంథుల్లోనే ఉత్పత్తి అవుతుంది. అది దానికి తెలియకుండా ఎక్కడెక్కడో ఎతికింది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనం కూడా మనకు సంతోషం ఎక్కడుందంటే మందులో ఉందేమో, సంతోషం ఎక్కడుందంటే వ్యభిచారంలో ఉందేమో, సంతోషం ఎక్కడుందంటే డబ్బులో ఉందేమో, సంతోషం ఎక్కడుందంటే బంగారులో ఉందేమో, సంతోషం ఎక్కడుందంటే అక్కడుంది ఎక్కడుంది అనేసి ఎక్కడెక్కడో ఎతకతాండం. అక్కడ కాదు సంతోషం ఉండేది, అక్కడ కాదు ఆశీర్వాదం ఉండేది, అక్కడ కాదు నిత్యజీవం ఉండేది. ఎక్కడుందంటే మన చేతిలో ఉన్న దేవుని గ్రంథంలో ఉంది. హల్లెలూయా. మన చేతిలోనే పెట్టుకుని ఎక్కడెక్కడో ఎతకతా ఉంటాం. మనిషికి చచ్చేంతవరకు సంతోషం దొరకదు. ఎర్రగడ్డ ఏదో ఉందనిపిస్తుంది, ఎర్రగడ్డలో తీస్తూ ఉంటే పొరలు తీస్తా ఇంకా ఏదో ఉంది అని తీస్తే మొత్తం తీస్తే ఏముండదు. అలానే ఈ లోకంలో ఏదో ఉందని ఎత్తుకుతాం, ఏముండదు. చివరికి చనిపోయి పాతాళానికి వెళ్ళిన తర్వాత ఆ జింక ఎక్కడెక్కడో ఎతికి తల బాదుకొని అయ్యో నాలోనే ఉంది అనేసి బాధపడినట్లు చివరికి రొమ్ములు బాదుకుంటాం నరకానికి వెళ్ళి. హల్లెలూయా. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నామే అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చినటువంటి మనం దేవుడు కను దృష్టిలో ఉన్నాం. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనకు ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు చెక్ చేస్తున్నాడు అంటే మనకేమి ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమ శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ మహిమ శరీరాన్ని పొందుకోవాలంటే నీకు ఇవ్వబడిన జ్ఞానంతో దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయాలి, ఆ ప్రకారం జీవించాలి. అలా జీవించిన వారికే దేవుడు జీవించలేని పరిస్థితుల్లో కూడా మరొక అవకాశాన్ని దావీదుకి ఇచ్చినట్టు ఇస్తున్నాడు అని దాన్ని సద్వినియోగం చేసుకొని పరలోకం వెళ్తామా లేదా నరకానికి జారిపోతామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అటు రీతిగా లేకపోతే మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటూ మార్పు కలిగి మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసి విన్న మాటలను బట్టి అందరూ కూడా ఒక తీర్మానం తీసుకుందాం.